క్రీడా సంబరం శాప్ లీగ్స్తో జాతీయ స్థాయిలో మన క్రీడాకారులు రాణించే అవకాశం చంద్రబాబు ప్రభుత్వంలో క్రీడలకు ప్రోత్సాహం అంతర్జాతీయ క్రీడాకారులు పివి సింధు కోనేరు హంపి స్టేట్మెంట్ అన్నటువంటి వార్తని ఇక్కడ హైలైట్ చేశారు. అయితే కర్ణాటకలో 3 నిందితులకి ఉరిశిక్ష, ఇజ్రాయెల్ టూరిస్ట్ హోమ్ స్టే యజమానురాలపై అత్యాచారంతో పాటు మరొకరి హత్య, సంచలన తీర్పు వెలువరించిన గంగావతి అదనపు జిల్లా సెషన్స్ న్యాయస్థానం 11 నెలల్లోని విచారణ పూర్తి చేసి శిక్ష ఖరారు. కర్ణాటకలోని హంపి సమీపంలో పర్యాటకులపై దాడి, అత్యాచారం, హత్య కేసులో గంగావతి అదనపు జిల్లా సెషన్స్ న్యాయస్థానం సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న హందీ మల్లా, చేతన్ సాయి, శరణప్పలకు మరణశిక్ష విధించింది. ఈ నెల 6న వాళ్ళని దోషులుగా నిర్ధారించిన న్యాయస్థానం సోమవారం శిక్ష ఖరారు చేసింది. గతేడాది మార్చి 6న ఇజ్రాయెల్కి చెందిన ఓ మహిళ, అమెరికాకి చెందిన డానియల్, మహారాష్ట్రకి చెందిన పంకజ్, ఒరిస్సాకి చెందిన బిబాస్ విడివిడిగా హంపి పర్యటనకు వచ్చారు. వీళ్ళందరూ హనుమగుళ్ళిలో ఓ మహిళ నిర్వహిస్తున్న హోమ్ స్టేలో బస చేశారు. అదే రోజు రాత్రి స్థానికంగా సనాపుర సరోవరం పరిసరాల్లోని రంగాపుర గంగమ్మ ఆలయం వద్ద సంగీత కార్యక్రమం నిర్వహించడానికి 5గురు కలిసి వెళ్లారు. ఈ సమయంలో విప్రసాయి నగర్కి చెందిన 3 యువకులు హందీ మల్లా, చేతన్ సాయి, శరణప్ప ద్విచక్ర వాహనంపై అక్కడికి వచ్చారు. తమ వాహనంలో పెట్రోల్ లేదని దానికోసం డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పర్యాటకులు నిరాకరించడంతో దాడి చేసి బిటాస్, పంకాజ్, డేనియల్, తుంగభద్రని ఎడమ కాలంలోకి తోశారు. వాళ్ళు నీటిలో కొట్టుకుపోగానే విదేశీ మహిళ హోమ్ స్టే యజమానురాలపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. కాలంలోకి దోసిన వాళ్లలో బిబాస్ మృతి చెందగా మిగతా 2 ప్రాణాలతో బయటపడ్డారు. గంగావతి గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేసి నిందితులు వెంటనే అరెస్ట్ చేశారు. ఘటన జరిగినప్పటి నుంచి 11 నెలల్లోనే విచారణ పూర్తి చేశారు. ఈ కేసులో 101 మంది సాక్షులను విచారించారు. ఈ మేరకు న్యాయమూర్తి సదానంద నాగప్ప నాయక నిందితులకు మరణశిక్ష తీర్పు వెలువరించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు.